నుంచి చూస్తే ఎలా ఉంది? ఒక పక్క కూటమి ప్రభుత్వ పాలన కూడా జరుగుతుంది. మీ సమస్యలు పట్టించుకుంటుందా ప్రభుత్వం? ఒక సంవత్సరం అవుతుంది దగ్గర దగ్గర. కూటమి ప్రభుత్వం అంటే మాకు గత 8 నెలల క్రితము ఎలక్షన్ ముందు మేము 42 రోజులు సమ్మె డిసెంబర్లో చేసేటప్పుడు, డిసెంబర్ 12 నుండి స్టార్ట్ చేసేటప్పుడు కూటమి ప్రభుత్వం మా దగ్గరికి వచ్చి, అమ్మ మేము మా ప్రభుత్వం రాగానే మీకు మేము న్యాయం చేస్తాము, కనీసం మీకు 26,000 జీతం ఇస్తాము, మినీ సెంటర్లు మేము చేస్తాము, మీకు ప్రతి సమస్యను కూడా మేము పరిష్కరిస్తామనేసి మాకు హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు 8 నెలలు అవుతుంది వచ్చి కనీసం మా అంగన్వాడీ వర్కర్లు అనేది కనీసం మాకు వేతనాలు పెంచలేదు, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చలేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలని జీతంతో 7,000 రూపాయల జీతంతోనే మా కుటుంబాన్ని మేము ఏం పోషించుకోగలుగుతాము? కనీసం బయట పనికి వెళ్తే, కూలి పనికి, చెరువు పనికి వెళ్తే వాళ్ళకి నెలకి 9,000 రూపాయలు జీతం వస్తుంది. కనీసం మాకు నెలకి 7,000 రూపాయల జీతం అంటే మేము మా పిల్లలు ఏం పోషించుకుంటాం? వాళ్ళు ఏం చదువుతాం? వాళ్ళు ఏం మేము చదివిస్తాం? కనీసం మాకు అనారోగ్య సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్తే 5,000 రూపాయలు 10,000 రూపాయలు అవుతుంది. కానీ మేము ఇంత కష్టపడుతున్నాం, కనీసం మమ్మల్ని గుర్తించట్లేదు. మా మినీ సెంటర్లో మేము ప్రత్యేక డిమాండ్ ఏంటంటే మాకు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేయాలని చెప్పేసి, మాకు 2.0 వెర్షన్ తీయాలనేసి, మాకు వేసవి సెలవులు ఇవ్వాలని చెప్పేసి, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా మాకు ఇమీడియట్లుగా మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా జీవో ఇస్తే పర్వాలేదు, లేదంటే మాత్రం మేము మే 20వ తేదీన కూడా ఇంతకన్నా ఉద్రిక్తంగా అంగన్వాడీ యూనియన్ మేము ధర్నా చేస్తామండి. ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే అప్పుడు లీవ్లు ఏమైనా దొరుకుతుంది? పనిభారం వస్తే పనిభారం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనకూడదు. కానీ కనీసం మాకు ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చేటప్పుడు మేము సూపర్వైజర్స్ని సెలవు అడిగేటప్పుడు, అమ్మ మీరు సెంటర్లో ఎవరినైనా పెట్టేసి వెళ్ళండి, లేదంటే సెంటర్ క్లోజ్ అయ్యాక వెళ్ళండి అనేసి అంటున్నారు. అయితే మేము ఎవరైనా హాస్పిటల్కి అపాయింట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు మేము మార్నింగ్ వెళ్ళాలి, కానీ వీళ్ళు ఈవినింగ్ ఇస్తామనేసి అంటే ఈ లోపల మేము చచ్చిపోయినా వాళ్ళకి అనవసరం. కానీ పనిభారం చాలా ఎక్కువ అవుతుంది. తర్వాత మాకు ట్యాబ్లు కూడా ఇవ్వాలనేసి కోరుకుంటున్నాము. మాకు ఇమీడియట్గా ట్యాబ్లు కూడా ఇవ్వాలి. మా ఫోన్లో కూడా వర్క్ అవ్వట్లేదు. ట్రైబల్ ఏరియా వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. ఆన్లైన్ వర్కులు చేయలేక, వాళ్ళకి నెట్టలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మేము కోట ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాము, మాకు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేసి మాకు 26,000 కనీస వేతనం ఇచ్చి, మాకు 2.0 వెర్షన్ తీసేసి, పోషణ ట్రాకర్ ఒకటే యాప్ ఉంచి మాకు మే నెలలో వేసవి సెలవులు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. చాలా దారుణంగా ఉందండి. మాకైతే 42 రోజులు సమ్మె అయితే ప్రతి ధర్నా దగ్గరికి వచ్చి ఈ నాయకులు మీకు మేలు చేస్తామమ్మా, మా ప్రభుత్వం వస్తే మీకు మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు, ఈ వైఎస్ఆర్సీపీలోని మీకు జరిగేది ఏం లేదు, ఈసారి మాకు అవకాశం ఇవ్వండి, మేమేదో మీకు చేస్తాం, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు ఏ కోరికలు అయితే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ మీకు తీరుస్తామని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 దఫాలు ధర్నాలు చేయడం అయింది, కానీ మా బాధలు పట్టించుకునే నాదుడే లేదండి. అసెంబ్లీలోని గుమ్మడి సంజయరాణి మేడం మన లక్ష్మణరావు గారు అడిగితే మినీలు మెయిల్ చెయ్యాలండి అనేసి అంటే, ఆల్రెడీ అది ఫైల్ పెట్టేసామండి, మీరెందుకు అడుగుతున్నారు, అయిపోయింది కదా అని అన్నారండి. ఎప్పుడు 6 నెలల కిందట అన్నారు సార్ ఆ మాట. ఇప్పుడుకొచ్చి ఫైనాన్స్లో ఉంటే ఫైనాన్స్ నుంచి బయటకు రావడం లేదండి. మంత్రులకి లక్షలు ఫంక్షన్లు ఇస్తానండి, మేమేం లక్షలు అడిగామా, వేలు అడిగామా, కాకపోతే మాకు కష్టానికి తగ్గ ఫలితం అడిగాము. అది కూడా మాకు అన్యాయం చేస్తానండి, మాకు అనారోగ్యం పాలు చేస్తాను సార్. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని ఇలాగే ఇబ్బంది పెడతానండి. మాకు ఇచ్చే జీతం ఏమాత్రం అండి వీళ్ళు ఒక్కరోజు ఖర్చు పెడితే మాకు ఒక్కరోజు ఖర్చు మాకు నెల జీతం అండి. కానీ మమ్మల్ని మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇలాగే పరిస్థితి కానీ ఉంటే మాత్రం ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం సార్ మేము. కానీ మాకు అనారోగ్యం పాలయ్యి చాలామంది మాలోని బీపీలు, షుగర్లు, ఆరోగ్యం బాగోకపోయినా ఏదైనా సెలవు అడిగితే ఎవరినైనా పెట్టండి అంటారు. ఆ సమయానికి ఎవరు ఉంటారు సార్ చేయటానికి? అలాగే మాకు హెల్త్ బాగోకపోతే ఒక ఈఎస్ఐ కానీ, ఒక పిఎఫ్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. గవర్నమెంట్కి చాకరీ చేయడం, పని చేయడం వరకే మేము, కానీ మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు. కనీసము పారిశుద్ధ్య కార్మికులకు కూడా వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్లు ఉన్నాయండి, మాకు అవి కూడా లేవు. బాగోలేనప్పుడు హాస్పిటల్కి వెళ్దామన్నా మా సొంత డబ్బే పెట్టుకోవాలి, కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి సహాయము లేదండి. మాట్లాడితే చనిపోయాక ఇస్తాము 1,00,000 రూపాయలు అంటున్నారు, గ్రాడ్యుయేటీ అంటున్నారు. మీరు గ్రాడ్యుయేటీ కింద 1,00,000 రూపాయలు ఫిక్స్ చేస్తే అది గ్రాడ్యుయేటీ ఎలాగవుతుందండి? గ్రాడ్యుయేటీ అంటే ఏంటి? మేము జాయిన్ అయినప్పటి నుంచి పర్సంటేజ్ లెక్క కట్టి
గ్రాడ్యుయేట్ ఇవ్వాలి. అది లేదు, ఒకే ఫిక్స్డ్ చేస్తున్నారు. ఇలా ప్రతిసారి మమ్మల్ని రోడ్లు ఎక్కేలాగా చేస్తున్నారు. కానీ మేము రోడ్డు ఎక్కకుండా మాకు రూపాయి జీతం ఏనాడు పెంచలేదు. అలాగే ధర్నాలు చెయ్యొద్దు అంటున్నారు. మన సీఎం సార్ అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ నాయకులు ధర్నా చేయలేదా? దేనికోసం చేశారు? న్యాయం కోసమే కదా చేశారు. మేము కూడా ఇప్పుడు న్యాయం కోసమే చేస్తున్నాం. ధర్నా అంటే మేము ప్రభుత్వానికి చెప్పుకోవడానికి మాకు ఒక అవకాశం, అంతేగాని మేము వాళ్ళ మీద ఫైట్ చేయడానికి కాదు. మా బాధలు చెప్పుకోవడానికి మాకు ఒక అవకాశం ఇది. అందువల్ల ఏంటంటే ప్రభుత్వం వెంటనే స్పందించి మా మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా చేస్తూ జీవో ఇవ్వాలని కోరుకుంటున్నామండి. అలాగే మాకు ఒక స్కేల్ ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇలా ప్రతిసారి జీతాలు పెంచండి, మాకు ఆ సౌకర్యాలు ఇవ్వండి కాకుండా మాకు కూడా ఒక స్కేల్ పట్టి ఇన్ని సంవత్సరాలకి ఇంత పెరుగుతుంది జీతము, మీకు ఈ సౌకర్యాలు కల్పిస్తామని చెప్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. గవర్నమెంట్ కింద పని చేస్తున్నాము కానీ గవర్నమెంట్ సదుపాయాలు మాకు ఏవీ లేవండి. ఓకే సార్. సార్ మాకేం లేదు, మాకు చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు హెల్పరు వర్కరు ఇద్దరూ చేసే పని మేము మినీ వర్కర్ ఒక్కరే చేస్తా ఉన్నాము. ఒక్కరే చేస్తూ హెల్త్ ప్రాబ్లం ఏమైనా కానీ వేరే వాళ్ళని పెట్టేసి సెంటర్ రన్ చేసి మీరు వెళ్ళండి అమ్మా అంటున్నారు సార్. వేరే వాళ్ళని ఎవరన్నా పెట్టాలంటే 500 అడుగుతా అన్నారు. మాకు ఇచ్చే జీతం ఎంత? 7,000. వేరే వాళ్ళని పెట్టి 500 ఇచ్చేసి మేము వెళ్ళేదానికి కూడా ఎవరు రావడం లేదు సార్, ముందుకు రావడం లేదు. కాకపోతే యాప్ల పరంగా ఏమన్నా వర్క్ పెండింగ్ ఉన్నా కూడా అద్దో ఈ పెండింగ్ ఉందమ్మా, ఆ పెండింగ్ ఉందమ్మా చేయండి అంటారు. మేము స్కూల్లో వంట చేసేదా, ఫ్రీ స్కూల్ నడిపేదా, ఆన్లైన్ వర్క్స్ చేసేదా, ఏ పని చేయాలి సార్? గవర్నమెంట్కి తెలీదా? గవర్నమెంట్కి ఇప్పుడు ఇన్ని యాప్లు పెడుతూ ఇంత పని చేస్తా అన్నారు కదా, వాళ్ళకి తగినట్టు మా కష్టానికి తగ్గట్టు మేము శాలరీ ఇమ్మంటున్నాం సార్. కాకపోతే ప్రతి మినీ సెంటర్ని మెయిన్ సెంటర్గా మారుస్తూ మాకు దానికి తగ్గట్టు జీతం ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా ఆశిస్తున్నాం సార్. తర్వాత ఏమన్నా ప్రభుత్వం స్పందిస్తే అలాగా, ఒకవేళ ఇంకా ఫ్యూచర్లో ఏదైనా చేయదలుచుకో ఏదైతే ఉందో ఈ సమ్మెను తీవ్రతరం చేయబోతున్నారా? సమ్మెను ఏమైనా తీవ్రతరం చేయబోతున్నారా? మీ హామీలన్నీ కూడా నెరవేరుస్తారా? సార్ మా సమస్యలు తీరితే మేము ఎప్పుడైనా విరమిస్తాము. మేమేమి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా వరకు మేము చేసుకోవాలనే ఉంటాము. మా బిడ్డలకు మేము అన్యాయం చేయాలని ఉండము. కాకపోతే మా జీవాలన్నీ మాకు అనుకున్నట్లుగా వాళ్ళు విడుదల చేయకపోతే ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాము తప్ప ఇంకా తగ్గేదైతే ఉండదు సార్. మాకు వర్క్ అయితే ఎక్కువే సార్. ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు 12 గంటల వరకే అన్నారు. ఏదో ఫుడ్ ఇచ్చేసి పోతాను, అప్పుడు జీతము తక్కువే. ఇప్పుడు జీతం తక్కువైనా కూడా వర్క్ ఎక్కువ చెప్తున్నారు. వర్క్ అయితే ఫుల్గా చేయలేదు. కానీ ఫ్రీ స్కూల్ చెప్పడానికి మాకు టైం చాలకన్నా ఉండదు సార్. ఫ్రీ స్కూల్ కోసమే నియమించినప్పుడు ఫ్రీ స్కూల్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వలేకపోతాము. వంట చేసుకోవడానికి, ఈ యాప్లో వర్క్ చేయడానికి, రిజిస్టర్లు రాసుకోవడానికే సరిపోతాం. బిడ్డలకు అన్యాయం చేసేట్టుగా అయిపోతున్నాం సార్ మేము ఈ యాప్లు విడుదల చేసి. పనిభారంతో పాటు యాప్లు ఎక్కువ అవుతున్నాయి. యాప్ ఒకటి ఇమ్మన్నాము కానీ వాళ్ళు మాత్రం 2 యాప్లు ఇచ్చినారు. 2 యాప్లో కూడా ఫేస్ యాప్, మెయిన్ ఫేస్ యాప్ ఇమ్మంటున్నారు. మాకు బెనిఫిషరీస్ కూడా మేమైతే తీయగలము. బెనిఫిషరీస్ మేము ఉన్నంతసేపు ఉండలేరు కదా వాళ్ళు. మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, బిడ్డ ఏడుస్తుంది, అత్త అరుస్తుంది అనేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఇది పెండింగ్ చూపిస్తుంది. అది పెండింగ్ ఉంటుంది, బిన్న పెట్టండి, వాళ్ళు రారు. మేము ఇసి పెట్టలేము, వాళ్ళ ఇళ్ళు తగ్గ తీయలేము. అది పరిస్థితి అయిపోతుంది సార్. చాలా కష్టం అవుతుంది. యాప్లు పెట్టిన 2 యాప్ల్లోనూ ఫేస్ యాప్ తీయవలసి వస్తుంది సార్. బెనిఫిట్స్ చాలా ఇబ్బంది పడతా ఉంటారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.